ఈ రోజు మనకు వచ్చే సమస్యలు 170-80 పిటిషన్ ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు. ప్రైవేట్ భూముల్ని 12A కింద పెట్టారు. అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి. ఈ రోజు ఈ సమావేశంలో ఎంఆర్ఓలు కూడా ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. రాబోయే 1 సంవత్సరం దీని మీద డెడికేషన్తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్ లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన పెన్షన్లు ఇప్పుడే చెప్పారు. మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ కానీ, విడోస్ కానీ, అదే మరిగా దివ్యాంగులకు కానీ అందరికి కూడా పెన్షన్లు పెంచాం. 203 అన్నా క్యాంటీన్లు 4 కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం. 5 రూపాయలకే ఇచ్చాం. ఈ 4 మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర 11,400 కోట్లు ఇచ్చారు. ఇది అసాధ్యమనుకున్న పని. ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో కేంద్రం దాన్ని నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఇంకో పక్క అమరావతి ఈరోజు మీరు చూస్తే 15,000 కోట్ల రూపాయలు 3-4 నెలల్లోనే డబ్బులు ఇచ్చారు. ఈరోజు మళ్లీ అమరావతిని పట్టా ఎక్కించగలిగాం. దీన్ని పూర్తి చేస్తామన్న నమ్మకం వచ్చింది. ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి మనందరికీ. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు. దానికి కూడా 2027కు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కాకుండా ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్ కి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా క్లియర్ చేశారు. పనులు కూడా అవుతున్నాయి. అది కూడా పూర్తి అవుతుంది. నెక్స్ట్ ఇంకో పక్కన చూస్తే ఈ 1 సంవత్సరంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం. ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని పూర్తిగా నిలబెట్టుకున్నాం. డబ్బుల సమస్య ఉంది, అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకేసారి మొత్తానికి ఇచ్చాం. 1వ తరగతి 11వ తరగతికి ఇవ్వాలి. వాళ్ళ అడ్మిషన్స్ అవుతానే నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాం. లిక్కర్ షాపులో టాడీ టేపర్స్ కి 10% రిజర్వేషన్లు పెట్టాం. దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడైతే ఇస్తారో 3 ఇన్స్టాల్మెంట్లో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం. మత్స్యకార భరోసా ఇచ్చాం. 20,000 రూపాయలు చెప్పాం, ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను. అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం. మైక్రో ఇరిగేషన్ లో 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అక్వా రైతులకి పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం. సోలార్ గాని రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద 20 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది. ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 100% ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 3 కిలోవాట్స్ వరకు బీసీలకి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది. ఇంకో పక్కన అదర్స్ కూడా 78,000 వరకు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్ల వరకు ఇస్తాం. ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం.